అందరు బాగున్నారా? పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. మీకు కూడా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదా? సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. అందరూ వేరే ఊర్లో వెళ్ళిపోయారు. మా సండే స్కూల్ చిల్డ్రన్ కూడా వేరే ఊర్లో వెళ్ళిపోయారు. అవును, వీళ్ళు అసలు ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక అసలు వీళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటున్నారా? ఫ్రెండ్స్, మీరు ప్రేయర్ చేసుకుంటున్నారా రోజు? ఎంతమంది చేసుకోవట్లేదు? ఓకే ఓకే, అందరు చేసుకున్నారా? ఓకే. మా సండే స్కూల్ పిల్లలు చాలా రోజుల నుండి కనబడట్లేదు నాకు అసలు. కొంతమంది అయితే సండే స్కూల్కే రావట్లేదు. వీళ్ళు అసలు ప్రేయర్ చేసుకున్నారా? చేసుకుంటే ఏమని చేసుకున్నారు? చేసుకుంటే ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడో చేసుకున్నారేమో, ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని, గుడ్ మార్క్స్ రావాలని. ఇప్పుడు అసలు ప్రేయరే చేయట్లేదు అనుకుంటా. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందామా ఫ్రెండ్స్ మనము? ఆర్ యూ రెడీ? ఓకే, టైం అయిపోతుంది, వీళ్ళు ఇంకా రాలేదు. ఇల్లు ఆ రాకీ గడ్ అయితే ఇంట్లో పడుకొని ఉంటాడు. అయ్యి బాబు, లేట్ అయిపోయిలా ఉంది. రాకీ రాకీ రాకీ, నువ్వే ఫస్ట్ వచ్చావు, కంగారు పడకు, తొందరగానే వచ్చావు. అటెండెన్స్ వేస్తారక్క? అటెండెన్స్ నువ్వు ఇప్పుడే వచ్చావు కదా రాకీ, వేస్తాను. తొందరగా వేసాక అటెండెన్స్ అయితే సైలెంట్ కూర్చుంటాను ప్రశాంతంగా. ఆయన నువ్వు వచ్చేదేనికి? ఈ రాకీ గడ్ మాత్రం ఓన్లీ అటెండెన్స్ కోసమే వస్తావు కదా నువ్వు. అటెండెన్స్ వస్తే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో గిఫ్ట్ కోసమే వస్తావు కదా. రోజు వచ్చేసి సండే స్కూల్లో స్టోరీ చెప్తుంటే పడుకోవడమే తెలుసు నీకు. సర్లే, మరి మనకి అటెండెన్సే కదక్క ముఖ్యం. ఇప్పుడు అటెండెన్స్ పడలేదు అనుకో, మా మమ్మీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏం చేస్తుంది, రిజిస్టర్ చూస్తుంది. రిజిస్టర్లో కానీ నేను లేను అనుకో, నా అటెండెన్స్ లేదనుకో, చెదగొట్టేస్తుంది. మరి వాళ్ళప్పుడు ఆ గిఫ్ట్ల కన్నా ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చే గిఫ్ట్ కదా బెస్ట్. అందుకనే ఈయనొకడు అటెండెన్స్ గోల. సర్లే రాకీ, నేను నిన్న క్వశ్చన్ అడగాలి, నువ్వు ఆన్సర్ చెప్తావా? అక్క బైబిల్లో క్వశ్చన్లు అడగక్క మళ్ళీ మనకి అసలు. బైబిల్లో కాదు. రాకీ, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, నువ్వు ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమని ప్రేయర్ చేసుకున్నావు? అసలు ప్రేయర్ చేసుకున్నావా? ప్రేయర్ గుర్తుందా? అసలు బయట తిరగడమేనా? అయ్యో బాబోయ్, ప్రార్థన, మన ప్రార్థన అంటే చాలా ఇష్టం అక్క బాబు. చాలా ఇష్టమా? రోజంతా ప్రార్థన చేస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాను, నడుచుకుంటూ కూడా, పరిగెడుతూ కూడా ప్రార్థన చేసుకుంటాను. వచ్చాను ఏసై అనుకుంటా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేశా, కళ్ళు మూసుకొని పరిగెట్టావు అయితే? కళ్ళు తెరిచి చేశానక్క, కానీ ప్రార్థన చేశాను. రోజంతా ప్రార్థన చేస్తూనే ఉంటాను అక్క. సరే అది వదిలే. కానీ నువ్వు ప్రేయర్ ఏం చేసుకున్నావు, ఎలా చేసుకున్నావు నీ ప్రేయర్? అక్క, నా ప్రేయర్ రిక్వెస్ట్ చాలా పెద్దదక్క. వా, మా ఇంట్లో కరెంట్ బిల్లు కన్నా, గ్రాసరీ బిల్లు కన్నా, అన్ని బిల్లుల కన్నా దేవుడి దగ్గర నేను వేసే బిల్లే పెద్దది. నువ్వు వేసే అన్ని రిక్వెస్ట్ ఇస్తావన్నమాట. అయితే ఈయన చూస్తే అసలు సండే స్కూల్కి వచ్చేలాగలేదు, ప్రేయర్ చేసుకుంటాడంట, ఇంత పెద్ద రిక్వెస్ట్లు అంట మళ్ళా. సర్లే, ఆ రిక్వెస్ట్లో అంత పెద్ద గ్రేట్ రిక్వెస్ట్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పు రాకి నాకు. అక్క అక్కనే చెప్పు. మొన్న నా పెన్సిల్ ఎవడో దొబ్బేశాడు అక్క. పెన్సిల్ ఎవరు తీసేసుకున్నారు? నాకు తెలిసి ఇక ఇక్కడ ఉన్నాడు, ఎవడో తీసేసుకుని ఉంటున్నాడు అక్క. అడుగక్క, రా చెప్పండి రా, నా పెన్సిల్ ఎవడో తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? అంతమంది తీసుకున్నారు పెన్సిల్. అబద్ధాలు ఆపకండి, అబద్ధాలు ఆపండి రా బాబు. అబద్ధాలు ఆడుతున్నారు మీరు అందరూ. నాకు తెలిసి చింటుగాడే తీసుకుని ఉన్నాడు అక్క, ఆడి గురించి ప్రార్థన చేశాను నేను. ఓహో, ఏంటి నీ పెన్సిల్ పోయిందంటే ఇంకో కొత్త పెన్సిల్ కావాలని ప్రేర్ చేసావా? వెరీ గుడ్. కాదక్క, ఆడి మొత్తం బ్యాగ్ అంతా పోవాలని ప్రార్థన చేశాను. నీదొక్క చిన్న పెన్సిల్ పోతే బ్యాగ్లో ఉన్నవన్నీ పోవాలని ప్రేర్ చేసావా? మరి అంతే కదక్క, మరి నా పెన్సిల్ తీసుకోవడానికి అవడక్క. టిట్ ఫర్ టాట్ అంతే ఉండాలి మనం. రాకీ, అలా ప్రేయర్ చేయకూడదు రాకీ. నీకు వేరే పెన్సిల్ కావాలని చేసుకోవడం అది గుడ్డే, కానీ వేరే వాళ్ళది పోవాలని అలాగే రివెంజ్ రిక్వెస్ట్లు ఇచ్చేస్తున్నావు నువ్వు ఏసైకి. అలాగే ఇవ్వచ్చా? ఫ్రెండ్స్, మీరు కూడా అంతేనా? మీ దేవన్నా పోయినప్పుడు పక్కడిది పోవాలని ఎంతమంది చేస్తారు? అక్క అందరూ అబద్ధాలు చెప్పేస్తున్నారు అక్క, నిజం చెప్పట్లేదు వాళ్ళు. వాళ్ళందరూ నిజమే చెప్తారు. సర్లే, నీ గ్రేట్ రిక్వెస్ట్లో ఇంకొకటి చెప్పు నాకు. మొన్న నా సైకిల్ పంచర్ పడింది అక్క, బ్యాక్ టైర్. అయ్యో, నేల మీద పడిపోయి దొర్లేసాను అక్క ఫుల్గా, మొత్తం షర్ట్ అంతా మట్టి అయిపోయింది. కడుక్కున్నావా షర్ట్? నాకు తెలిసి అది కూడా చింటిగడ చేసి ఉంటాడక్క. ఆడి సైకిల్ వెళ్తుండగా మధ్యలో 2 వీల్స్ పక్క వెళ్ళిపోవాలని ప్రార్థన చేశాను అక్క నేను.
నీకు ఆ చింటుగాడు అంతే ఎందుకు రాకి అంత కోపం? పాప చింటుగాడు. అలా ప్రేయర్ చేయొచ్చు అసలు? ఏసయ్య అలాంటి రివెంజ్ రిక్వెస్ట్లు, అలాంటి పగ తీర్చుకునే రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయరు ఏసయ్య. అలా ప్రేయర్ చేయడం తప్పు రాకి. ఏం పర్లేదక్క, చేయొచ్చక్క, తప్పే ఉంది. మీరు కూడా అంతేనా? మీరే చెప్పారు కదక్క ఏదైనా అడగొచ్చు ప్రార్థనలో, నేను అందుకే ఇది అడిగాను, తప్పే ఉంది. ఏదన్నా అంటే గుడ్ థింగ్స్ అడగాలి రాకి, బ్యాడ్ థింగ్స్ కాదు. వేరే వాళ్ళకే ఏదో అయిపోవాలని కాదు, గుడ్ థింగ్స్ అడగాలి. లైక్ నీకు పంక్చర్ అయిపోయింది అనుకో, ఇంకోసారి పంక్చర్ అవ్వకూడదని అలా ప్రేయర్ చేసుకోవాలి. కానీ నువ్వు ఇంకా రివెంజ్ రిక్వెస్ట్లో రాసేస్తున్నాడు అంతే. బాబోయ్, ఈ రిక్వెస్ట్లకి నాకు తల బుర్ర పాడైపోతుంది నాకు. అవును, మీ చెల్లి ఏది? మీ చెల్లి జానీ ఏది? ఏమాక వస్తాను ఉండదు, ఇంకా పడుకుందాం ఇంటి దగ్గర. అక్క అక్క నేను వచ్చేసాను. హాయ్ జానీ. అక్క నా పేరు జానీ కాదండి, నేను జోనీ అని ఎన్నిసార్లు చెప్పాను. సారీ జోనీ. అక్క నేను ఎంత ప్రెటీగా ఉన్నాను చెప్పండి, నా హెయిర్ ఎంత ప్రెటీగా ఉంది చెప్పండి. నువ్వు ప్రెట్టిగా ఉన్నావా? ఇలాంటి మాటలు నా దగ్గర అన్నావు కానీ ఎవరి దగ్గర అనుకో, బాగా చూడడానికి. నా పిల్లకలు చూడండి అక్క, నూడిల్స్ లాగా ఎంత ప్రెటీగా ఉన్నాను. అందుకే అక్క క్యూట్ గా ప్రెటీగా నన్ను మీరు జో అని పిలవచ్చు అక్క. జో? అదేంటి జోడ్లాగా? అవునులే అన్నయ్య. చెప్పు చెల్లమ్మ అని అని పని నేను మమ్మీకి చెప్తానని, అప్పుడు నీకు ఉంటది తెలుసు కదా నైట్ మమ్మీ నేను ఎలా కొట్టిద్దో. రాకీ జో మీరిద్దరు ఆపితే నేను జోన క్వశ్చన్ అడగాలి. రాకీ నువ్వు ఆగు. సరే జో, సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా, అసలు ప్రేయర్ చేసుకున్నావు నువ్వు? చేసుకుంటే ఏమని చేసుకుంటున్నావు? అక్క నేను ప్రేయర్ అక్క నేను చాలా చేసుకుంటాను అక్క ప్రేయర్. వా, ఈ రాకీ గడ వల్ల ఏమో బుర్రపాడైంది. ఈమె కొంచెం మంచిగా చేసుకుంటుందేమో, గర్ల్ కదా. అసలు ఏం చేసుకుంటా చెప్పు, నువ్వు ఆగు. అక్క అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదక్క, ఎగ్జామ్స్ టైం 1 month అంతా కూడా రోజు అక్క బుక్స్ తప్ప అస్సలు ఫోన్ చూడలేదక్క నేను. మమ్మీ నాకు ఫోనే ఇవ్వలేదక్క. ఎంత గుడ్ గర్ల్ జో నువ్వు. సరే చెప్పు, ఏం ప్రేయర్ చేసుకున్నావు? అందుకని నేను ఏం చేశానో తెలుసా అక్క ప్రేయర్? ఏం చేసావు? నా ఏసైకి ఏమని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టానంటే అక్క చెవిలో చెప్తాను అక్క నీకు. సర్లే అరవకు నువ్వు చెవిలో ప్లీజ్. అక్క నేనేమని చేశానంటే హాలిడేస్ మొత్తం కూడా మమ్మీ ఫోన్ నా దగ్గరే ఉండిపోవాలి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను అక్క. అలా కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెడతారా జో? మీరు కూడా అంతేనా? మీరు ఎప్పుడైనా ఆడుకోనప్పుడు అక్క అలా చేసుకోకూడదు, దానివల్ల నీకు కళ్ళు పాడైపోతాయి, గుడిదానివి అయిపోతావు. అక్క ఎన్ని రీల్స్ మిస్ అయ్యానో తెలుసా అక్క నా ఎగ్జామ్స్ మొత్తంలో. ఇప్పుడు ఆ రీల్స్ అన్నీ కవర్ చేయాలక్క. అయ్యో అలా చేసుకోకూడదు, నీ మైండ్ పాడైపోతుంది, ఇంకా నువ్వు స్టడీస్లో సరిగ్గా ఫోకస్ చేయలేవు, బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది. అలా చేసుకోకూడదు, అర్థమైందా? సరే ఇదన్నా కొంచెం ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది, కొంచెం మంచిగా చెప్పి సారీ. అక్క ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏం పెట్టానో తెలుసా అక్క? చెప్పు అక్క. ఇది కూడా చెవులో చెప్తాను. ఇది కూడా చెవులో చెప్తాను అక్క, మా మమ్మీకి అస్సలు చెప్పొద్దు అక్క మీరు. ఏంటంటే అక్క ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా ఇంటి పక్కన VBS అంటక్క. VBS ఇస్ ఎ గుడ్ థింగ్ కదా. ఎంతమందికి VBS అంటే ఇష్టం ఫ్రెండ్స్? వా, వాళ్ళందరికీ ఇష్టం చూడు. VBS అంటే అందరికీ చాలా ఇష్టం. VBS అయితే ఏమైందంట అక్క? VBS లో మెమరీ వర్స్లు గుర్తు పెట్టుకోవాలక్క, చదవాలక్క. మెమరీ వర్స్లు గుర్తు పెట్టుకోవడానికి ఇప్పుడు నీకు నొప్పులు వచ్చేస్తున్నాయా అక్క? ఇప్పుడే కదక్క ఎగ్జామ్స్ లో అన్ని పేజీలు చదివి 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 అలసిపోయి ఉన్నామక్క. మళ్ళీ మెమరీ వర్స్ ఎవరు గుర్తు పెట్టుకుంటారక్క, ఎవరు చదువుతారక్క? ఇది పాయింట్ అక్క. నిన్ను అడిగానా? సర్లే, మెమరీ వర్సెస్ గుర్తు పెట్టుకుంటే నువ్వు క్లాస్లో చెప్తే నిన్ను గేమ్స్ ఆడడానికి ఛాన్స్ ఇస్తారు తెలుసా జో నీకు? అక్క గేమ్స్ ఏవో కానీ అక్క అవి చదవలేక గుర్తు పెట్టుకోలేక నాకు VBS అంటే భయం అక్క. అందుకే నేను VBSకి వెళ్ళకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, మా మమ్మీ నన్ను అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టాలి. అక్కడ నేను ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం పుల్ల ఐస్లు తినాలి, అన్నీ ఎంజాయ్ చేయాలక్క. అక్కడ ఫుల్ ఐస్లు ఫుల్ ఐస్లు బాగుంటాయి అక్క. అవునక్క, ఫుల్ ఐస్లు అక్కడ తీగుంటాయి అక్క.
పుల్లైసులు నాకు కూడా ధన్య అక్క పుల్లైస్ బాగుంటది, తర్వాత సాయంత్రం అయ్యాక మురిమిచ్చరు కూడా బాగుంటది అక్క అక్కడ. పుల్లైసులు ఆపి ఇంకా. ఎందుకక్క కొడతా అలాగా? సరే ఆపే ఆపే, నేను దాంతో మాట్లాడుతున్నానా నీతో మాట్లాడుతున్నానా? సర్లే ఇట్లా నువ్వు. సో ఇప్పుడు ఆ పుల్లైసుల సంగతి వదిలే, కానీ నువ్వు అలా ప్రే చేసుకోవడం కరెక్టా జో? ఇక్కడ వీబీఎస్లో మనం అందరం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా నీకు అసలు? ఫ్రెండ్స్ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు వీబీఎస్లో? వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు వీబీఎస్లో. నువ్వే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావనుకో, ఇదంతా మిస్ అయిపోతావు తెలుసా, ఈ ఫన్ అంతా. అవునక్క, గిఫ్ట్లు కూడా మిస్ అయిపోతుంది. అక్కడ ఇంకా గిఫ్ట్ కూడా వదలడు. సర్లే, అసలు నేను మీ ఇద్దరితో పడలేకపోతున్నాను. అసలు నా బుర్ర పాడైపోయింది తెలుసా మీ ఇద్దరు రిక్వెస్ట్ విని. అమృతాంజన్ రాసుకోక తగ్గిపోతుంది. హాయ్ రోజీ. హాయ్ అక్క. ఎలా ఉన్నావు రోజీ? బాగున్నానక్క. నువ్వు ఎలా ఉన్నావు అక్క? బాగున్నా. ఫ్రెండ్స్ రోజీ ఇది మా ఫేవరెట్ స్టూడెంట్ తెలుసా, అన్ని చక్కగా పాటలు పాడుతుంది. అక్క 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 నేను కూడా పాడుతానక్క పాటలు. ఏంటి? కోయి కోయి పాట పాడుతాను ఎంటవక్క? కోయి కోయి. ఓకే ఓకే చాలు చాలు చాలు. ప్లీజ్ అక్క ఒక్క ఛాన్స్ ఇయ్యక్క, పాడుతాను ఒక పాట. వద్దు పర్లేదు పర్లేదు. సర్లే, తిని చక్కగా పాటలు పాడుతుంది. ఇదిగో జో ఇదిగో చూడు, మెమరీ వర్సెస్ నేర్చుకుంటుంది తెలుసా నీకు? సరే రోజీని కూడా సేమ్ క్వశ్చన్ అడుగుదాము, తనేం చెప్తుందో చూద్దాం. రోజీ అక్క చెప్పక్క. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? ఓ ఎస్. సరే, నువ్వు సమ్మర్ హాలిడే స్టార్ట్ అయింది కదా, నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావని తెలుసులే, వీళ్ళిద్దరిలా కాదు. కానీ నువ్వు ఏమని ప్రేయర్ చేసుకుంటాం, దేనికోసం ప్రేయర్ చేసుకుంటున్నావు నువ్వు? అక్క ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోగానే వీబీఎస్ స్టార్ట్ అవుతుంది కదక్క. లాస్ట్ ఇయర్ వీబీఎస్ది నేను ఇంకా ఏది మర్చిపోలేదక్క. కోన్ హే గాడ్ ఈజ్ విత్ us ఏది మర్చిపోలేదక్క నేను. అలాగే ఈ ఇయర్ కూడా అన్నీ నేర్చుకుని వచ్చే ఇయర్ వరకు అన్నీ బాగా గుర్తుపెట్టుకుంటానక్క. ఏసైలో ఇంకా ఎలా ఎదగాలో నేను నేర్చుకుంటానక్క. వెరీ గుడ్ రోజీ. కొత్త యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటానక్క నేను. వెరీ గుడ్ రోజీ. నువ్వు దేనికోసం ప్రేయర్ చేస్తావు ఇన్ జనరల్ రోజు? అక్క నేను ప్రేయర్ ఏం చేస్తాను తెలుసా? నేను స్కూల్లో ఫస్ట్ రావాలని చేస్తాను, మా మమ్మీ డాడీ వాళ్ళు బాగుండాలని చేస్తాను, మా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని చేస్తాను. అందరం పరలోక రాజ్యంకి, నేను ఒక్కదాన్నే కాకుండా నాతో ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళందరూ పరలోక రాజ్యంకి వెళ్ళాలని ప్రేయర్ చేస్తానక్క. వెరీ గుడ్. 5 ఫింగర్ ప్రేయర్ కూడా నేను మర్చిపోకుండా చేసుకుంటానక్క రోజు. వెరీ గుడ్ రోజీ. ఫ్రెండ్స్ మీరు కూడా రోజీలా చేస్తారా, వీళ్ళిద్దరూ ఇలా చేస్తారా మీరు? వెరీ గుడ్ రోజీ. మీ ఇద్దరికే చూసి నేర్చుకోండి. అలాగే నాలా కూడా ప్రార్థన చేయండి, బాగుపడతారు అందరూ. నీలాగా ఎవరు చేయలే, ఎవరు నీ అంత రివెంజ్ రిక్వెస్ట్లు పెట్టరు, నీ అంత వేరే ఊర్లు వెళ్ళిపోవడానికి, ఎస్కేప్ అయిపోవడానికి అలాగే ఏం చేయరు. సరే ఫ్రెండ్స్ వీళ్ళని వెళ్ళిపోమందామా? వెళ్ళిపోమందాంలే. అక్క అక్క ఒక్క నిమిషం అక్క ప్లీజ్ అక్క. ఏంటి? పాట పాడతానక్క. నీ పాట వద్దు ప్లీజ్ రాకీ. నీ గొంతు విని వీళ్ళందరూ దడుచుకుంటారు, ఏం వద్దులే. కానీ రేపు ఫ్రెండ్స్ మనకు ఎలాగో ఇప్పుడు మనం గేమ్స్ ఆడుకోవాలి కదా, గేమ్స్ ఆడుకొని ఇంకా అన్నీ చేయాలి కదా. వీళ్ళకి కూడా ఈ రాకీ గాడు ఇంకా ఇంటికి వెళ్ళి పడుకోవాలి, ఈవిడేమో పొల్లైసులు తినాలి. సో ఇంటికి పంపించేద్దాం, ఓకేనా?